హలో వ్యూవర్స్, నేనైతే ఇప్పుడు వచ్చేసాను సాగర్ రోడ్ బ్రాహ్మణపల్లి దగ్గరున్న ఏపీఆర్ ప్రవీణ్స్ గోల్డెన్ లీఫ్ ప్రాజెక్ట్లోకి. దీని గురించి డీటెయిల్స్ చెప్పడానికి మనతో పాటు కొంతమంది కస్టమర్స్ అండ్ అలాగే ప్రాజెక్ట్ మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్స్ చాలామంది ఉన్నారు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం, పదండి. సో ఇప్పుడు మనతో పాటు ఏపీఆర్ గ్రూప్స్ ఎండి ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ ఏపీఆర్ జర్నీ మీది ఎలా స్టార్ట్ అయింది, అక్కడ నుంచి చెప్తారా? అంటే మా ఫాదర్ బాబాయ్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేసిన స్టెప్ అండి ఇది. ఎందుకంటే మేమందరం మా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి సో వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ ఫ్రమ్ అబ్రాడ్ యాజ్ వెల్. సో వాళ్ళు ఇంతకుముందు ఇండివిజువల్గా వాళ్ళ ఫ్రెండ్స్తో అట్లా చేసుకునేటోళ్ళు. సో వై నాట్, అంటే దే హ్యావ్ ద ఎక్స్పీరియన్స్, దే హ్యావ్ ద నాలెడ్జ్, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళు హార్డ్ వర్క్ చేసే నేచర్. సో వాళ్ళు కలిసి ఏపీఆర్ గ్రూప్ అనేది 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. 2016 నుంచి ఈరోజు వీఆర్ ఆల్మోస్ట్ 8.5 years ahead. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే ఈ 8.5 yearsలో మీరు ఏ టాప్ కంపెనీ సిటీలో కానీ ఎక్కడన్నా చూసుకోండి, మా అంత గ్రోత్ ఎవరికి రాలేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమర్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. సో వేరే కన్స్ట్రక్షన్స్ ఏంటంటే అపార్ట్మెంట్స్ కానివ్వండి, అట్లా డిఫరెంట్గా ఉంటాయి. సో మీది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. సో ఈ ఐడియా కానివ్వండి, సో ఈ థాట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి సార్? అంటే ఫస్ట్ థాట్ అండి, మా యూఎస్పీ అనే దానికన్నా ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మీరు కానీ నేను కానీ లేకపోతే ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నార్మల్ క్లయింటైల్ కానీ ఎవరైనా ఆలోచించేది ఏంటి, రిటైర్మెంట్ స్టేజ్కైనా ఈరోజు అపార్ట్మెంట్లో ఉంటున్న అతనైనా లేకపోతే రెంట్కుంటున్న వాళ్ళైనా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ జీవితంలో 100% అతనికి ఒక ఇండివిజువల్ ప్లేస్, విల్లా కానీ హౌస్ కానీ కావాలనుకుంటారు. ఈరోజు అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రతి ఒక్కరు వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్కైనా ఒక విల్లా కావాలనుకుంటారు. సో మనకి విల్లాస్, ఇప్పుడు అపార్ట్మెంట్స్ మీరు చూసుకున్నట్టయితే మీరు చుట్టుపక్కల మీకు 100 ప్రాజెక్టులు ఉన్నాయి. అసలు సిటీలో విల్లా ప్రాజెక్ట్స్ మీరు నేను అడిగితే ఒక 10 ప్రాజెక్ట్స్ కూడా చెప్పలేరు. కానీ రిక్వైర్మెంట్ ఇంత, ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇంకా డ్రాస్టిక్గా పెరిగిపోయింది. సో ప్రతి ఒక్కరికి విల్లా ఈజ్ రిక్వైర్డ్ అనేది మేము అప్పుడు నోటీస్ చేసింది. అండ్ ఇప్పుడు విల్లాస్ అనేది ఇప్పుడు డిమాండ్ కూడా ఇంత ఉంది కానీ సప్లై లేదు. సో ఇప్పుడు మీరు విల్లాస్ మేము చేస్తున్నంత వీఆర్ కాల్డ్ ద విల్లా మేకర్స్ ఆఫ్ హైదరాబాద్. సో ఎందుకంటే మేము ఇప్పుడు మాకు 6 విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 6 విల్లా ప్రాజెక్ట్స్ మీరు ఏ కంపెనీ అన్నా చూడండి, ఎనీ టాప్ కంపెనీ ఆల్ ఓవర్ ఇండియా ఆల్సో ఐ కెన్ సే నో వన్ హ్యాస్. సో మేము ఇండియాలో ఉన్న ఏకైక విల్లా మేకర్ ఆఫ్ ది హైదరాబాద్ విచ్ హ్యాస్ 6 projects, 6 విల్లా ప్రాజెక్ట్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో మీ ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మేము ఇప్పుడైతే టోటల్ 5 లొకేషన్స్లో చేస్తున్నామండి. ఒకటి మెయిన్ పటాన్ చెరువులో మేము 2016లో స్టార్ట్ చేసి ఇంకా ఒక 10 years కూడా మా దగ్గర అక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది. సో ఇప్పుడు అక్కడ 1200 విల్లాస్ చేసాం. ఇప్పుడు అపార్ట్మెంట్స్ 730 అపార్ట్మెంట్స్ నడుస్తున్నాయి ఆ ఏరియా అని. ఇంకా పాటిగన్పూర్ కొల్లూరు దగ్గర ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. అండ్ మన వనస్థలిపురంలో ఒక ప్రాజెక్ట్ చేసాము, గాగిలాపూర్లో ఒక ప్రాజెక్ట్ చేసాము, అండ్ బాచ్పల్లిలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. అండ్ మన గోల్డెన్ లీఫ్ అని బ్రాహ్మణపల్లి తుర్కెంజాల్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం. చేయడంగానే అలా చేస్తున్నారు. సో అసలు మీ సక్సెస్ సీక్రెట్ ఏంటండి? అసలు ఇంతగా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటి? మేము ఇంత ఫాస్ట్గా, నేను అన్నట్టు అదే 8 yearsలో మీరు మన సిటీ మొత్తంలో ఏ బిల్డర్, ఎనీ టాప్ బిల్డర్ని చూసుకున్నా మా అంత ఫాస్ట్గా గ్రో ఎందుకు అవ్వలేదు అంటే కొన్ని కంపెనీస్ 30-40 years నుంచి ఉన్నాయి. బట్ టుడే వీఆర్ కంపీటింగ్ విత్ దెమ్. ఎందుకు మాకు అంత ఫాస్ట్గా సక్సెస్ వచ్చింది అంటే ఇప్పుడు మేము ఫండ్స్ డైవర్ట్ చేయము. మెయిన్ థింగ్ వీ డోంట్ డైవర్ట్ ద ఫండ్స్. ఇప్పుడు మాకు ఈ ప్రాజెక్ట్లో వచ్చిన ఫస్ట్ వీ విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. ఇప్పుడు మేము మన ఈ ప్రాజెక్ట్ గోల్డెన్ లీఫ్ ప్రాజెక్టే చూస్తే 548 విల్లాస్ ఉన్నాయి. మేము 548 విల్లాస్ మీరు ఈరోజు చూసినట్టయితే ఎవ్రీథింగ్ ఇస్ ఒకే స్టేజ్లో ఉంటుంది. అన్నీ ఇప్పుడు పెయింటింగ్, ప్లాస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో అట్లా మీరు ఎక్కడా చూడరు. ఇప్పుడు ఏదైతే అమ్మానో అవే కట్టడం జరుగుతుంది ఎక్కడైనా. సో మన దగ్గర అట్లా కాదు. నేను అమ్మకపోయినా, ఒక్క విల్లా అమ్మకపోయినా మొత్తం ప్రాజెక్ట్ 2 years 2.5 yearsలో కంప్లీట్ చేసి ఇచ్చాడు. సో అందుకు మేము అంత స్పీడ్గా ఫాస్ట్గా గ్రో అవడానికి కారణం. సో దీని తర్వాత కూడా నెక్స్ట్ ఎక్కడ ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేసి మీ ప్రాజెక్ట్? దీని తర్వాత ఇప్పుడు మనకి అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి పటాన్ చెరువు దగ్గర చిట్కూల్ అని, అక్కడ ఒక 35 acresలో 535 విల్లాస్ రాబోతున్నాయి. అది కూడా పర్మిషన్ స్టేజ్లో ఉంది. ఇన్ అదర్ 2-3 months విల్ గో టు we'll get the permissions and we'll be able to launch it. సో మరి గోల్డెన్ లీఫ్లో ఈ ప్రాజెక్ట్లో ఉన్న హైలైట్స్ గురించి చెప్తారా? మనకి కమింగ్ టు గోల్డెన్ లీఫ్, ఇప్పుడు ఇది ఈస్ట్ హైదరాబాద్లో ద బిగ్గెస్ట్ అండ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఐ కెన్ ప్రౌడ్లీ టెల్. ఇప్పుడు చాలా మంది మా దగ్గర కొనకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ప్రాజెక్ట్ గురించి నేను ఈ రోజు వరకు ఒక్క నెగిటివ్ కూడా వినలేదు. సో ద బిగ్గెస్ట్ అండ్ ద బెస్ట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఫర్ ద ఈస్ట్ హైదరాబాద్లోనే ఇలాంటి ప్రాజెక్ట్స్ బిగ్గెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమ్యూనిటీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, ఇన్ టర్మ్స్ ఆఫ్ విల్లాస్, ఏదైనా. అండ్ బడ్జెట్స్ కూడా
మా దగ్గర 1.5 CR నుంచి 3 crore 3.5 crore వరకు ఉన్నాయి. సో కస్టమర్ ఇక్కడికి వచ్చాడు అంటే ఇప్పుడు యాక్సెసిబిలిటీ ఉంది. ఓఆర్ఆర్ మనకి 5-10 minutes అవేలో ఉంది. హైవే 5 minutes, రోడ్ యాక్సెస్ అంతా 80 feet, మనకి 120 feet హైవే తప్ప చిన్న చిన్న రోడ్స్ కానీ ఎక్కడ మీకు అంత డిస్టర్బెన్స్ లేదు, పొల్యూషన్ లేదు. మనకి ఐటీ కంపెనీ లైక్ TCS ఉంది, లేకపోతే రేపు మనకు ఫాక్స్కాన్ ఉంది, అండ్ ఎల్బీ నగర్ 15 minutes, మాల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్, స్కూల్స్ కానీ ఆల్ ఇన్ఫ్రా మొత్తం డెవలప్ అయింది. ఎయిర్పోర్ట్ కూడా 20 minutes అవే. సో ఇవన్నీ ఎమ్యూనిటీస్తో పాటు ఇవన్నీ ఎక్స్టర్నల్ ఎమ్యూనిటీస్ అయితే మేము ప్రాజెక్ట్ లోపలికి వచ్చాక విల్లా కొన్న ప్రతి ఒక్కరికి, విల్లా అంటే నార్మల్ ఓన్లీ ఉండడానికి స్పేస్ అనేది కాదండి, ఆ విల్లా కమ్యూనిటీలో మేము క్రియేట్ చేసే ఎమ్యూనిటీస్ కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు ఫ్యామిలీకి 4 కానీ 3 కానీ వేసుకుంటే ఇప్పుడు ఫాదర్ ఒకటి, మదర్ ఒకటి, పిల్లలు. సో ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్కి అండ్ ఎల్డర్స్, సో ఎవ్రీ ఏజ్ గ్రూప్ హ్యాస్ దేర్ ఓన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఏ విల్లాగా ప్రాజెక్ట్లో చూసినా సరే ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి. సో అది ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్. అండ్ మా దగ్గర కూడా ఎమ్యూనిటీస్ మేము ఈ ప్రాజెక్ట్లో గోల్డెన్ లీఫ్లో 11 acres 10 acres వైడ్గా ఎమ్యూనిటీస్ మీరు చూసినట్టయితే ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎమ్యూనిటీస్ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో అలా ఎక్కడ లేదు, 10 ఎకరాల్లో ఎమ్యూనిటీస్ అనేది ఏ ప్రాజెక్ట్లో లేదు. అందుకనే ద బిగ్గెస్ట్ అండ్ ద బెస్ట్ అంటున్నాను. అండ్ మీకు కన్స్ట్రక్షన్ కూడా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్, ఇక్కడ కాంక్రీట్ కూడా మా ఇందాక చెప్పినట్టు RMC ప్లాంట్ కూడా మా ఓన్ ప్లాంట్. సో మీకు క్వాలిటీ వైజ్ కానీ ఎమ్యూనిటీస్ వైజ్ కానీ కన్స్ట్రక్షన్ వైజ్ కూడా మేము స్టార్ట్ చేసి 1.5 year అయింది. ఇంకా అదర్ 6 months to 8 months విల్ బీ ఏబుల్ టు హ్యాండ్ ఓవర్. అండ్ ఇంకొక మెయిన్ USP ఏంటంటే వీఆర్ ప్రొవైడింగ్ స్కూల్. భాష్యం వాళ్ళతో టైఅప్ అయ్యి మేము ఒక కాలనీలోనే మన ప్రాజెక్ట్లోనే ఒక స్కూల్ ఇస్తున్నాం. సో మేము ఏ రోజైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నామో రేపు June హ్యాండ్ ఓవర్ అనుకుంటున్నాం, సేమ్ టైం స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్స్ ఆల్రెడీ కొన్ని తీసుకున్నారు వాళ్ళు. సో ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్లో ఉన్నాయి. June నుంచి ఈ స్కూల్ స్టార్ట్ అవుతుంది, ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నారు మీరు. ఎట్లా పాసిబుల్ అవుతుందండి? సో ఏ కేటగిరీ పీపుల్ని మీరు టార్గెట్ చేస్తున్నారు? అంటే మా టార్గెట్ ఏం లేదు మేడం. ఇప్పుడు ఎవరైనా సరే ఇల్లు కావాలి అనుకునే, అంటే ప్రతి ఒక్కరి కళ అది సొంత ఇల్లు ఉండాలనేది. సో ఆ కళ ఉండి మా దగ్గరకు ఒక్కసారి వచ్చి చూసారంటే వాళ్ళ బడ్జెట్ ఎంత. మేము మా ప్రాజెక్ట్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు నార్త్లో, ఈస్ట్లో, వెస్ట్లో 3 పక్కలు ఉన్నాయి. సో లొకేషన్ ఏదైనా మా ట్యాగ్ లైన్ కూడా నిర్ణయం మీది, నిర్మాణం మాది. మా మేజర్ వన్ ఆఫ్ ది USP అంటే ఇప్పుడు NRIs కానీ లేకపోతే ఎక్కడైనా మీకు ఏ లొకేషన్ కావాలన్నా, ఏ బడ్జెట్లో కావాలన్నా, ఎనీ డైరెక్షన్ వన్ డెస్టినేషన్ APR గ్రూప్. సో అట్లా మీరు నార్త్లో ఇల్లు కావాలన్నా, ఈస్ట్లో కావాలన్నా, వెస్ట్లో కావాలన్నా, డైరెక్షన్ ఏదైనా డెస్టినేషన్ ఒకటే. సో మీకు 1.5 మా దగ్గర కస్టమర్ 1.5 crore నుంచి 5 crore 6 crore వరకు ఏ బడ్జెట్లో వచ్చినా మా దగ్గర విల్లాస్ ఉన్నాయి. సో మీకు 3 పక్కల అంటే సిటీకి 3 పక్కల విల్లాలు ఉన్నాయి. సో మా టార్గెట్ అంటే ఒకరు వీళ్ళు వాళ్ళు అని ఆ సెగ్మెంట్ ఏం లేదండి. సో కస్టమర్ బట్టి వీఆర్ సర్వింగ్ అంతే. ఓకే. సో అంటే మనకి ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఓకే చిన్న నుంచి పెద్ద వరకు అన్ని అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. 150 నుంచి 300 వరకు ఉంటాయి. 1.5 crore నుంచి 3.5 crore వరకు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు ఆల్రెడీ APR గ్రూప్స్ అంటేనే మీరే చెప్పారు మనకి ఏ దిక్కుకి వెళ్ళిన APR గ్రూప్స్ కనిపించాలని. అండ్ మా గురించి తెలియని వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే మేము ఎప్పటి నుంచో ఒకటే చెప్తున్నాం, మా దగ్గర కొనకపోయినా పర్లేదు, ఎక్కడ మీరు అంటే అంటే కొనకపోవడం వాళ్ళ ఇష్టం, కానీ ఒక్కసారి మా దగ్గరకు వచ్చి చూస్తే సో మీకే అర్థమవుతుంది మేము చెప్పేది ఏంటి, వీళ్ళ కన్స్ట్రక్షన్ ఏంటి, వీళ్ళ క్వాలిటీ ఏంటి. సో దీన్ని బట్టి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకున్నా దెన్ దే విల్ ఓన్లీ అండర్స్టాండ్ వై ఈజ్ APR గ్రూప్ స్టాండింగ్ హియర్ టుడే అని. ఒకవేళ మనకి హైడ్రా గురించి ఏమన్నా భయం ఉంటే కస్టమర్స్కి మీరు ఎట్లా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు, దాని గురించి ఏమన్నా క్లారిటీ? హైడ్రా ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్టే ఇప్పుడు లాస్ట్ మన September Octoberలో 2 months ఇప్పుడు హైడ్రా అనేది కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఇప్పుడు ఈ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు డిమాలిష్ చేస్తామనేది ఎప్పటి నుంచో ఉంది. అది గవర్నమెంట్ ఇది కొత్తగా ఇనిషియేటివ్ తీసుకుంది కాదు, కాకపోతే ఇది ఇంకొక అగ్రెసివ్గా వెళ్ళేసరికి కస్టమర్స్ అందరికి కూడా ఆ క్లారిటీ లేకుండా వెళ్ళిపోయింది. ఏంటి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కూడా జరుగుతుందా ఇది అని చెప్పేసి కస్టమర్స్కి ఆ అన్సర్టన్గా ఆ డైలమాలో పడిపోయారు. కానీ మొన్న ఎప్పుడైతే CM గారు పబ్లిక్ స్టేజ్ పైన క్లారిటీగా GHMC కానీ HMDA కానీ అప్రూవల్ ఇచ్చింటే ఏ కస్టమరు అసలు ఏ భయం లేకుండా కూడా ఉండొచ్చు అని, అంటే అసలు టచ్ చేయమనేది అంత క్లియర్గా డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ గారే చెప్పారు. సో ఆ తర్వాత నుంచి మాకు కస్టమర్స్ నుంచి ఇంకా ఆ క్వశ్చనే రావట్లేదు. ఇప్పటి వరకు మీరు అన్నట్టు
కొన్న ప్రతి ఒక్కరు అడిగారు ఏంటి హైడ్రా ఏంటి హైడ్రా ఏంటి అంటే మేము చెప్పేది కూడా ఒకటి, ఈరోజు హైడ్రా కాదు, రేపు 100 years తర్వాత కూడా మీరు ఏది వచ్చినా సరే ఐ విల్ బి లయబుల్. బికాస్ నేను నా పనితీరు అట్లుంది, నా ప్రాజెక్ట్స్ అట్లున్నాయి, అన్ని ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా 100% అప్రూవల్స్ తీసుకునే చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫైనల్గా ఈ గోల్డెన్ లీఫ్ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పాలనుకుంటాను? గోల్డెన్ లీఫ్ అయితే నేను ఇందాకటి నుంచి ఒకటే మాట అండి, నాది ఏ కస్టమర్ వచ్చినా ఇప్పుడు ఈస్ట్ వైపు అంటే ఈస్ట్ అని అంటే సెగ్రిగేట్ చేసినట్టు కాదు, కానీ మనకి ఎల్బీ నగర్, ఉప్పల్, లేకపోతే నాగోల్, ఇబ్రహీంపట్నం ఈ ఏరియా మొత్తంలో మీరు ఈ బెల్ట్ చూసుకున్నట్టయితే 45 ఎకరాల విస్తరణలో ఇన్ని 10 ఎకరాల ఎమ్యూనిటీస్ కానీ అంటే 10 acres అంటే ఆ థీమ్డ్ ఎమ్యూనిటీస్ అన్ని, మళ్ళీ స్కూల్ అండ్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్. బడ్జెట్ ఏమో 1.5 crore to 3.5 crore, డూప్లెక్స్లు, ట్రిప్లెక్స్లు. సో రోడ్ కనెక్టివిటీ కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు. సో ఇవన్నీ ఒకే ప్లేస్లో ఉండడం అనేది ఎక్కడ నాకు ఇంకో ప్రాజెక్ట్ చేసినా కష్టమేమో, ఈ ప్రాజెక్ట్లో అది కుదిరినాయి. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఈస్ట్ హైదరాబాద్. అది ఒక్కటే మాట చెప్తాను. సో మీకు ఒకవేళ ఇప్పుడు ఇల్లు కొనాలి అన్న ఒక ఆలోచన ఉంటే ఒక్కసారి ఈ ప్రాజెక్ట్కి వచ్చి విజిట్ చేసి తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. కస్టమర్స్కి ఏమేమి డౌట్స్ ఉంటాయి అవన్నీ కూడా చాలా బాగా క్లారిఫై చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం మోడల్ విల్లా దగ్గరికి వచ్చేసాము. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా సేల్స్ ఎగ్జిక్యూటివ్ కిషోర్ రెడ్డి గారు అందిస్తారు. కిషోర్ రెడ్డి గారు నమస్తే అండి. సో మేము అప్పటి నుంచి ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నాము, ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? విల్లా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం మోడల్ విల్లాలోకి ఎంటర్ అయిపోయాము. సో ఇది వెస్ట్ ఫేస్ 165 square yards. ఓకే. సో ఇదంతా లివింగ్ స్పేస్ వస్తుంది మీకు. ఓకే. ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చాము, అటాచ్డ్ డైనింగ్ వస్తుంది, బ్యాక్ సైడ్కి స్లైడ్ డోర్ వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది. సో బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్స్ ఎక్కువ ఉంటాయి, మీకు 5 feet వస్తుంది. అటు సైడ్ ఒక యూటిలిటీ డోర్ ఇచ్చాం. కిచెన్ కూడా బాగా స్పేషియస్గా వచ్చింది, చాలా బాగుంది. ఓపెన్ కిచెన్ వచ్చింది కదా. ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఈ ఏపీఆర్ ప్రెమిస్ గోల్డెన్ లీఫ్ 45 acres స్ప్రెడ్ అయ్యింది. 548 villas ఆర్ కమింగ్ అప్. 80% ఆఫ్ ది వర్క్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ జూన్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. అమ్యూనిటీస్ కింద సింగిల్ పార్క్ 10 acres ప్రొవైడ్ చేస్తున్నాము. వాకింగ్ ట్రాక్ ఉంటుంది, స్కూల్, సూపర్ మార్కెట్, స్విమ్మింగ్ పూల్, మోర్ దాన్ 50 అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం. సైజెస్ వచ్చేసి 150 square yards నుంచి 320 square yards వరకు డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. అందరికీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఫ్యూచర్లో పొటెన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాదు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ప్లాన్ చేసి చాలా స్టెప్స్ తీసుకోబోతుంది. సో డెవలప్మెంట్ వైజ్ కానీ, అప్రిషియేషన్ వైజ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ ఈ ప్రాజెక్టు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దట్టు విత్ ఇన్ ఓవర్ అని ఉన్నాం కాబట్టి ఆల్వేస్ అడ్వాంటేజ్ ఉంటుంది అప్రిషియేషన్కి. స్టార్టింగ్ ఎంత నుంచి ఉందండి? అఫోర్డబుల్ ప్రైస్ అంటున్నారు కదా. 1,36,00,000 నుంచి స్టార్ట్ అయ్యి మీకు 3,50,00,000 వరకు డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో అంటే ఇప్పుడు మనకి ఇది మొత్తం అంతా కంప్లీట్ ఒకటే ప్రాజెక్ట్ కదా? అవును. ఓకే. సో అంటే బిల్డర్ గురించి కూడా చెప్పాలంటే ఏపీఆర్ మేనేజ్మెంట్ ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా సింగిల్ ఫేజ్లో స్టార్ట్ చేస్తాం, సింగిల్ ఫేజ్లో కంప్లీట్ చేస్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సేల్స్. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వరకు వచ్చేసరికి నెక్స్ట్ ఏప్రిల్కి ఇంటీరియర్ చేయించుకునే ప్రొవిజన్ ఇస్తాం. జూన్కి అలాంగ్ విత్ అమ్యూనిటీస్ హ్యాండ్ ఓవర్ చేయాలనేది ఇప్పుడు ప్లానింగ్ లో ఉంది. సో పైన కూడా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. చూద్దామా ఒకసారి? డెఫినెట్ గా. మనం మాస్టర్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది. మంచిగా నిజంగానే మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్ లో చాలా బాగుంది అసలు విల్లా ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మీకు అటాచ్డ్ బాల్కనీ విత్ స్లైడ్ డోర్ అండ్ మస్కిటో మెష్ వస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ అండ్ డ్రెస్అప్ ఏరియా వస్తుంది. ఇది కూడా మంచి స్పేషియస్ గా వస్తుంది. ఈ మస్కిటో మెష్ ఇవన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఫ్యామిలీ లాంచ్ సోఫా వేసుకోవచ్చు. పూజా గది డెడికేటెడ్ స్పేస్ ఇచ్చాం ఇక్కడ మనం. ఇది థర్డ్ బెడ్రూమ్ ఆర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాల్కనీ విత్ స్లైడ్ డోర్ వస్తుంది, అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఓకే. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో ఇది కూడా స్పేషియస్ గానే ఉంది. అన్ని స్పేషియస్ గా వచ్చాయి. ఓకే అండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్రాజెక్ట్ లో ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నారు, అండ్ తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళాలి అనుకున్న చుట్టుపక్కల కూడా ఏమున్నాయని అందరికి కావాల్సి ఉంటుంది, మినిమం ఫెసిలిటీస్. సో మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయండి చుట్టుపక్కల? ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఓఆర్ఆర్ లోపల ఉన్నాం. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ 45 acres, సో ఆల్వేస్ అడ్వాంటేజ్. రెండోది 13 acres పైన మనం పార్కులు ఇస్తున్నాం. సో కస్టమర్కి మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. రెండోది మోర్ దాన్ 5 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి సరౌండింగ్స్లో, విత్ ఇన్ 2 kilometer రేడియస్లో. మోర్ దాన్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి సరౌండింగ్స్లో. మోర్ దాన్ 10 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. సో విత్ ఇన్ ది ప్రాజెక్ట్లో మనకు మోర్ దాన్ 50 NIRA కస్టమర్స్ ఉన్నారు, మోర్ దాన్ 70
ఇన్బిల్ట్ మనకి డాక్టర్స్ ఉంటారు. ఓకే. సో గెజిటెడ్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీషియల్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్ మిక్స్డ్ బ్లెండ్ ఉంటుంది అనమాట కస్టమర్స్ అంతా ఇక్కడ. ఏపీఆర్ ప్రాజెక్ట్స్ అంటేనే మనకి చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అండ్ అలాగే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి అండ్ గవర్నమెంట్ కూడా ఓఆర్ఆర్ లోపలే ఉంది కాబట్టి డెవలప్మెంట్ అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే కిషోర్ రెడ్డి గారు, ఈ ప్రాజెక్ట్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనతో పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ గారు ఉన్నారు. హలో అండి. హలో మేడం. సో ఏపీఆర్ ప్రవీణ్స్ గోల్డెన్ లీఫ్ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటండి? సో మనం హైలైట్స్ గురించి మాట్లాడితే మేడం, మనకు ఈస్ట్ సైడ్లో రింగ్ రోడ్ లోపల 45 acres అండ్ అబవ్ ఉన్న ప్రాజెక్ట్ మన ఓన్లీ గోల్డెన్ లీఫ్ ప్రాజెక్ట్ ఒకటే. ఓకే. అండ్ దట్ ఈస్ టు ఎట్ ఏ టైం స్టార్ట్ చేసి ఎట్ ఏ టైం ఎండింగ్ చేసే ప్రాజెక్ట్ కూడా మన ఈ గోల్డెన్ లీఫ్ ప్రాజెక్ట్ ఒకటే ఉంది. లైక్ అరౌండ్ 548 విల్లాస్ స్టార్ట్ చేసి లైక్ ఈవెన్ సేల్స్తో సంబంధం లేకుండా, అంటే సేల్ అయిన విల్లా ముందు కట్టాలి ఆ కాన్సెప్ట్ ఏది కాకుండా 548 విల్లాస్ ఎట్ ఏ టైం స్టార్ట్ చేసి ఎట్ ఏ టైం ఎండ్ చేయడం, అది ఈ ప్రాజెక్ట్ ఒక హైలైట్. అండ్ మెయిన్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మనం సిటీకి చాలా దగ్గర ఉన్నాం. లైక్ రింగ్ రోడ్ నుంచి మనం తీసుకుంటే జస్ట్ 1 kilometer, సాగర్ హైవే నుంచి ఎల్బీ నగర్ నుంచి మనం తీసుకుంటే అరౌండ్ 10 kilometers. సో ఈవెన్ మనకు ఈ సరౌండింగ్స్లో విత్ ఇన్ 7 kilometers రేడియస్లో ఆల్మోస్ట్ ఆల్ 7 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మనకు. అండ్ విత్ ఇన్ 5 kilometers రేడియస్లో హాస్పిటల్ చూసుకుంటే మనకు 4 హాస్పిటల్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇవన్నీ హైలైట్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ ఓవర్గా ఈ సైట్ వైజ్గా మనం తీసుకుంటేనేమో టోటల్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ మీరు ఇందాక చూసారు, ద వర్క్ ప్రోగ్రెస్ కూడా మీరు చూస్తున్నారు. సో దట్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్. ఓకే. సో విల్లాస్ కూడా చూసాం మేము, ఆల్మోస్ట్ 80% వరకు కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో ఇందులో ఉన్న హైలైట్స్ ఏంటండి? సో ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు మీరు కస్టమర్స్కి? సో ఇప్పుడు మెయిన్ ఓవర్గా కస్టమర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ బయట కమ్యూనిటీలో ఏంటంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్, 10 acres ప్రాజెక్ట్ ఉంటుంది లేదా 5 acres ప్రాజెక్ట్ ఉంటుంది, 50 విల్లాస్ ఓన్లీ రోడ్స్ ఇస్తుంటారు లేదా ఒక చిన్న పార్క్ అలాంటిది ఇస్తుంటారు. బట్ ఎట్ ఏ టైం మన దాంట్లో ఏం చేస్తున్నాం అంటే 45 acres లో కంప్లీట్ 10 acres మనం పార్క్ అండ్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఆ దాంట్లో మనం ప్లేన్ పార్క్ లా కాకుండా దాంట్లో డిఫరెంట్గా 27 ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. లైక్ క్రికెట్ నెట్స్, లైక్ బాక్స్ క్రికెట్, టెన్నిస్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, ఓపెన్ జిమ్, మ్యూజిక్ ఫౌంటైన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఓపెన్ యాంప్లిటేటర్. సో ఇవన్నీ కాకుండా మనకు మళ్ళీ 25,000 SFT క్లబ్ హౌస్ వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ అది మీకు కంప్లీట్ అయిపోయి ఉంది. పెయింటింగ్స్ అండ్ ప్లాస్టింగ్ వర్క్ నడుస్తున్నాయి. దాంట్లో ఒక ఫ్లోర్ అంతా కంప్లీట్ సూపర్ మార్కెట్ అండ్ ఒక ఫ్లోర్ మొత్తం కంప్లీట్ గా ఇండోర్ గేమ్స్ అండ్ ఒక ఫ్లోర్ మొత్తం కంప్లీట్ గా బ్యాంకెట్ హాల్ ఇస్తున్నాం. అండ్ ఒక ఫ్లోర్ మొత్తం కంప్లీట్ మన గెస్ట్ రూమ్స్ కూడా వస్తున్నాయి. అండ్ కంప్లీట్ కింద మీరు చూస్తే పార్కింగ్ ఏరియా కూడా మీకు స్పేసియస్ గా వస్తుంది మన క్లబ్ హౌస్ దగ్గర. సో ఏపీఆర్ ప్రవీణ్స్ గోల్డెన్ లీఫ్ సీనియర్ మేనేజర్ శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. సో చాలా మందికి ఉండే డౌటే అండి, కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది, దీంట్లో అసలు ఎలా కడతారని చాలా రకాల డౌట్లు ఉంటాయి. సో అట్లాంటి అందరికి ఇవాళ మీరు చెప్పే ఆన్సర్తో డౌట్ క్లియర్ అయిపోవాలన్నమాట. నియర్లీ 548 విల్లాస్ ఇక్కడ స్టార్ట్ చేసామండి. 1.5 year అవుతుంది. 1.5 yearలో నియర్లీ 8 monthsలో మొత్తం 1644 స్లాబ్స్ అన్ని కంప్లీట్ చేసామండి. మెయిన్ మాకు మా ఎండి గారి సపోర్టు, ఆవుల కృష్ణారెడ్డి గారు ఆయన విజను, ప్లస్ ఆవుల సంజయ్ రెడ్డి గారు ఆయన ప్లానింగ్, అండ్ ఆవుల ప్రవీణ్ గారు ఆయన క్రియేటివిటీ, దీని మొత్తం మాకు ఫుల్ సపోర్ట్గా ఇస్తారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీలో కానీ, వర్క్ ప్రోగ్రెస్లో కానీ, వర్క్ విషయంలో కానీ, పేమెంట్స్లో కానీ, దేంట్లైనా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మాకు టైం టు టైము మాకంతా సపోర్ట్ చేస్తున్నారు. సో చాలామంది అంటే యూజ్ చేసే ఐరన్ కానివ్వండి, ఇప్పుడు ఇంటికి బ్రిక్స్ కానివ్వండి, సో ఇవన్నీ క్వాలిటీ వాడుతున్నారా లేదా అని డౌట్స్ వస్తుంటాయి అనమాట. సో ఇక్కడ ఎట్లాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు? ఇక్కడ కంపల్సరీ అండి వచ్చిన సిమెంట్ కానీ, మన ఇది స్టీల్ కానీ, బ్రిక్స్ కానీ మొత్తం టెస్ట్ చేస్తామండి. కంపల్సరీ టెస్ట్ చేసి కరెక్ట్గా క్వాలిటీగా ఉందా లేదా, క్వాలిటీగా ఉంటేనే మనం అన్లోడ్ చేయించుకుంటాం. ప్రతి ఒక్క లోడ్ టెస్ట్ చేస్తారండి. వచ్చిన తర్వాత మా అక్కడ చేసిన తర్వాత క్వాలిటీ టీము చూసిన తర్వాతనే మేము అన్లోడ్ చేయించుకొని మేము యూజ్ చేస్తాం. ఓకే. సో నిజంగానే కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఇందులో కూడా సేల్స్ అనేవి పెరుగుతూ, ఒక్కొక్కసారి మెటీరియల్ వాటి ప్రైజెస్ కూడా పెరుగుతూ తగ్గుతూ అలా ఉంటాయి. సో అట్లాంటివి వచ్చినా కూడా ఆపకుండా మీరు కంటిన్యూ చేస్తున్నారు? అవునండి. ఎటువంటి కూడా మెటీరియల్ కాస్ట్ పెరిగినా కూడా, ఈవెన్ శాండ్ రేటు మొన్న 2200 వెళ్ళిందండి. బట్ ఆ టైంలో కూడా మేము శాండ్ తెప్పించి మేము వర్క్ స్టార్ట్ చేసామండి. ఎక్కడ హోల్డ్ చేయలేదండి వర్క్ విషయంలో మాత్రం. ఓకే. సో అందుకనే ఇంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయగలుగుతున్నారు. సో ఆల్మోస్ట్ ఎప్పుడు అనుకుంటున్నారండి హ్యాండ్ ఓవర్ చేయడం? ఇది మాక్సిమం అండి ఇప్పుడు దాదాపు సీసీ రోడ్స్ కూడా అయిపోయినాయండి. 85% అయిపోయినాయండి. ఒక చిన్న ఎస్టీపీ పార్క్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. హ్యాండ్ ఓవర్ స్టార్టింగ్ వచ్చి జూలై నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఏపీఆర్ ప్రవీణ్స్ గ్రీన్ లీఫ్ లో విల్లా తీసుకున్నారు పావని రెడ్డి గారు. హలో అండి. హాయ్ అండి. సో ఇప్పుడు మనకి చుట్టుపక్కల చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడే ఏపీఆర్ ప్రవీణ్స్ లో తీసుకోవడానికి రీజన్ ఏంటండి?
యాక్చువల్లీ మేము ఎల్బీ నగర్లో ఉంటాము. నాకు అక్కడ ఉన్నది ఫ్లాట్. బట్ నేను ఇక్కడ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు చాలా వాకబుల్ డిస్టెన్స్, మెయిన్ రోడ్ నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ నాకు ఈ వెదర్ కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం అదే లొకాలిటీలో ఉండేసి అదంతా బాగా హెడేక్ అవుతుంది. ఇక్కడ ఇంత దూరం వచ్చామనుకోండి చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో నాకు నెక్స్ట్ వీళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ గురించి చెప్పిన విధానం కానీ, నెక్స్ట్ నాకు ఇక్కడ ఇంత పెద్ద ప్రాజెక్ట్, సో పిల్లలకు కానీ అందరికి చాలా బాగుంటుంది అనిపించింది. సో అందుకోసమని చాలా విల్లాస్ చూసాము, తర్వాత ఇది ఫైనలైజ్ చేసాము. సో అదే నిజంగా ఒక ఇల్లు తీసుకోవాలంటే చాలా దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది కదా. మీకు ఏమనిపించింది కంపారిటివ్లీ వేరే ప్రాజెక్ట్స్ తోటి ఇక్కడ ఏపీఆర్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్? నాకు ఫస్ట్ మెయిన్లీగా నచ్చింది ఏంటంటే వీళ్ళ లొకాలిటీ నచ్చిందండి. నెక్స్ట్ వీళ్ళు మనతో ఇంటరాక్ట్ అయ్యే విధానం నచ్చింది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నాకు ఇదంతా నచ్చింది, దానివల్ల నేను ఇక్కడ. సో విల్లా తీసుకున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. సో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళతో మాట్లాడితే ఏంటంటే నెక్స్ట్ వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది అనమాట. ఓకే, సో మీరు అసలు ఇందులోనే తీసుకోవడానికి కారణం ఏంటండి? అసలు నాకు గచ్చిబౌలి యాక్సెస్కి ఓఆర్ఆర్ నియర్ ఉంది. మాకు విలేజెస్ వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి ఈజీ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్, అండ్ పీస్ఫుల్గా ఉంది ఈ లొకేషన్. బికాస్ గచ్చిబౌలి ఆ ఏరియాస్లో మాకు ఇంట్రెస్ట్ లేదు బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ అండ్ ఇట్స్ ఆల్రెడీ ఫుల్ వాటర్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ. సో ఈ లొకేషన్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో మరి చాలా మంది అంటూ ఉంటారు కదా ఈ దూరం ఏమో ఈ ప్రాజెక్ట్స్ అన్ని అట్లా అని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో మీకు ఎట్లా అనిపించింది, ఎందుకు ఇక్కడ ప్రిఫర్ చేశారు మీరు? యాక్చువల్గా మా ప్రాపర్టీస్ అన్నీ ఇట్ సైడ్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ గ్రోత్ ఏరియా ఇస్ టువర్డ్స్ దిస్. సో టువర్డ్స్ సాగర్ రింగ్ రోడ్, ఇదే ఆ గ్రోత్ అంతా గచ్చిబౌలి సైడ్ అయిపోయింది. నౌ దిస్ ఇస్ గోయింగ్ టు బి. సో ఇప్పుడు నార్మల్గా ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలంటే చాలా మంది మొత్తం అంతా కూడా మనము అబ్జర్వ్ చేస్తుంటాము, చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, వేరే ప్రాజెక్ట్స్ కూడా వెళ్ళి చూస్తూ ఉంటారు అనమాట. సో మీరు కూడా చూసే ఉంటారు, దాంతో దీనికి మీరు కంపేర్ చేసుకుంటే ఏం బెస్ట్ అనిపించింది? మేమైతే చూసింది వీళ్ళదే, వనస్థలిపురంలో క్రిస్టల్ అని చూసాము. ఓకే, అక్కడికి వెళ్ళేసరికి అది ఫుల్ అయిపోయింది, ఇట్స్ ఆల్ సోల్డ్ అవుట్. సో దెన్ ఇనిషియల్ కస్టమర్స్ లో మేము ఒకరం ఇక్కడ. ఓకే, బికాజ్ అక్కడ ఫుల్ అయింది, ఇక్కడ మేము స్టార్ట్ చేయబోతున్నాం. వెన్ దెర్ వాజ్ ఓపెన్ ల్యాండ్ వి బుక్ ద విల్లా. ఫ్రమ్ దెన్ టిల్ నౌ మాకు ఫుల్ సపోర్ట్ ఉంది ఏపీఆర్ గ్రూప్ నుంచి, అండ్ we were never stressed out in any ways, like you know money కట్టడం కానివ్వండి, everything they're so supportive. I blindly believe them. Okay, like they are there అన్న కాన్ఫిడెన్స్ నాకు వాళ్ళు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా జెన్యూన్ గా రివ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనతో పాటు ఏపీఆర్ ప్రావిన్స్ గోల్డెన్ లీఫ్ సీనియర్ సిఆర్ఎం సాయిరామ్ గారు ఉన్నారు. సో చాలా మందికి ఫస్ట్ ఇల్లు కొనాలంటే ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళ దగ్గర మనీ కూడా ఉండాలి. సో ఇప్పుడు ఏ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎంత మనకి పర్సంటేజ్ వస్తుంది, ఇట్లా చాలా రకరకాల డౌట్స్ ఉంటాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ లోన్ ప్రాసెస్ కానివ్వండి, అసలు ఏముంటుంది, బ్యాంకింగ్ సైడ్ నుంచి ఎట్లా అప్రోచ్ అవ్వాలి చెప్పండి. ఫస్ట్ థింగ్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే కస్టమర్కి వాళ్ళ ఫ్రీనెస్ చూసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ఫ్రీనెస్ చూసుకుంటే, సో తన రిక్వైర్మెంట్ ఏంటి, తను ఏం చేస్తుంటాడు, తను బిజినెస్, జాబ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, సో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర. కొంతమంది దగ్గర బిజినెస్ చేస్తుంటారు, అప్పుడు డాక్యుమెంట్స్ ఉండవు. సో అలా మల్టిపుల్స్ క్వశ్చన్స్ ఉంటాయి కస్టమర్స్ అనేవి. సో వాళ్ళని మన సేల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే డే 1లో బుకింగ్ చేసినప్పుడే కస్టమర్ని ఎక్కడ నొప్పించకుండా తీసుకొని డే 1లో కూడా నన్ను పరిచయం చేసి కస్టమర్ని సో కస్టమర్ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, సో ఇలా మనకి చేయగలుగుతాము అంటే మనం ఫర్దర్ ప్రాసెస్ చేద్దాము, లేదు అంటే సో ఆల్టర్నేటివ్ అని చెప్తాం వాళ్ళకి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అందుకే కస్టమర్ ఎప్పుడైనా కానీ బుకింగ్ చేసిన తర్వాత కంటే బుకింగ్ కంటే ముందు నన్ను పరిచయం చేసి సో ఇలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇంతవరకు రావచ్చు. ఎస్, సో నన్ను ఫెసిలిటీ ఉంది అని చెప్తారు. మనకి ఇక్కడ స్టార్టింగ్ 1.5 నుంచి ఉన్నాయి. సో ఎలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అంటారు అసలు? జస్ట్ కస్టమర్ వైజ్ చూస్తే కనుక ఏపీఆర్ విజన్ డిఫరెంట్గా ఉంటుంది. కృష్ణారెడ్డి గారు చేసే ప్లానింగ్ కానీ అంతా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో ఆయన ఏంటంటే ఒక కింద స్థాయి నుంచి వచ్చిన మనిషి. సో ఆ మనిషి అలా వచ్చాడు కాబట్టి ఆయనకు తెలుసు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అందరూ, ఎలాంటి వాళ్ళకి మనం అందిస్తూ వెళ్ళాలి, ఏ కేటగిరీ నుంచి ఏ కేటగిరీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనేది. సో కృష్ణారెడ్డి గారు చూసే విధానం ప్రకారం అయితే సో కింద స్థాయి నుంచి అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు కూడా ప్రతి ఒక్కరికి నా దగ్గర ఉండాలి. సో లోవర్ క్లాస్ వాళ్ళు కూడా ఇవ్వాలి నేను, ఎందుకంటే వాళ్ళకి ఒక ఇల్లు అనేది కళ, అది
జీవితం కళ అంటారు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో ఆ జీవితం కళ నా దగ్గర ఫుల్ఫిల్ అవ్వాలి. ఎక్కడ అవ్వదు, ఏపీఆర్లో అవ్వాలి. సో నా పేరు మొత్తం వినపడాలి, ఏపీఆర్ అనేది ఇట్స్ బ్రాండ్లా కనపడాలి అని. సో ఆ విజన్తో తను క్రియేట్ చేయడం స్టార్ట్ చేసిన ఏపీఆర్ ప్రాజెక్ట్స్, ఏపీఆర్ గ్రూప్ అనేది ఈ సంస్థ మొత్తం. సో ప్రెసెంట్ అయితే ఈ గోల్డెన్ లీఫ్ ప్రాజెక్ట్లో ఉన్న విల్లాస్కి సంబంధించి అండ్ లోన్ ప్రాసెస్, ఎన్ఓసి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, ఏపీఆర్ ప్రావిన్స్ గోల్డెన్ లీఫ్ ప్రాజెక్ట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. సో మీకు కూడా ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మరింత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జ్యోతి సైనింగ్ ఆఫ్.